హల్లెలూయా 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 హల్లెలూయా. సహోదరి చెప్పేది అన్న నాకు అసలు ఒక అన్కంఫర్టబుల్గా, నాకు అన్కంఫర్టబుల్ అంటే ఇబ్బందికరంగా ఉంటుంది మందిరానికి వచ్చినప్పుడు ఇబ్బందికరంగా ఉంటుంది. కారణం ఏంటంటే పక్కవారు చెబుతున్నారంట నీ యొక్క భర్త అక్కడ కూర్చొనే ఉంటాడు, కానీ చూపంతా నీ మీదనే ఉంటుంది. కారణం ఏంటంటే ఈమె ఎవరితో సైకిల్ చేస్తుంది, ఎవరితో మాట్లాడుతుంది, ఏంటి ఈ ముచ్చట అని చెప్పి ఆయన ఆలోచన అంతా ఇదేనంట. భక్తి కలిగినటువంటి స్త్రీ అయినప్పటికీ సమాజ మందిరములో ఆయన అనుకోగలిగినటువంటి స్త్రీగా ఉన్నప్పటికీ తనకున్నటువంటి ఒక శోధన, ఒక పరీక్ష ఏమిటంటే తన భర్త ఎక్కడో కూర్చుంటాడంట, కానీ చూపంతా ఎక్కడ ఉంటుంది? తన భార్య మీద ఉంటుందంట. అన్నా వాళ్ళు చూసారా, గమనించారా? మ్యాచింగ్ వేసుకొచ్చారు. ఎవరు? భార్య భర్తలు కాదు, కానీ మ్యాచింగ్లో మాత్రం ఏమాత్రం తగ్గట్లేదు. ఏమో అలాగా ఏమంటారు, కోయిన్సైడెన్స్ అలాగా సెట్ అయిందేమోలేండి. అలాగా నేను ఒక్కసారి చూసి చెప్పట్లేదు, నేను ఒక్కసారి చూసి చెప్తాను అనుకుంటున్నావా? అమ్మో, నేను తక్కువ దాన్ని కాదు, నేను అన్ని పరిశీలన చేసే చెప్తానన్నా, నేను చెప్తాను. ఏం చూస్తూ ఉంది? మ్యాచింగ్లు చూస్తా ఉన్నారు. ఈయన ఏం చూస్తున్నాడు? భార్య వైపు చూస్తూ ఉన్నాడు. మందిరంలో ఉండగా జరగవలసినటువంటి పని ఏమిటంటే నువ్వు ఆయనను చూసేదాన్ని, నువ్వు ఆయనను చూసేటువంటి వాడవుగా ఉండాలి. వారమునకు 260 గంటల సమయం ఆ తండ్రి నీకు ఇవ్వగా 3 గంటల సమయం ఆయన సన్నిధిలో కూర్చునగా ఈ 3 గంటల సమయం కూడా ఎవరి కొరకు నువ్వు చూస్తూ ఉంటే ఎక్కడ నీవు దీవెన పొందుకుంటావు? ఎక్కడ నేను ఆశీర్వాదం పొందుకుంటాం? ఎక్కడ ఆ నిత్య రాజ్యములో చేరగలుగుతాం? ఎక్కడ ఆయన నీ కొరకు నా కొరకు కలిగి ఉన్నటువంటి ప్రణాళికలో మనము పాలిభాగస్థలం అవుతాము? ఎక్కడ ఆయన యొక్క సన్నిధిని మనం అనుభవించగలుగుతాం? ఆయన చెబుతున్నటువంటి మాట ఏమిటంటే సమాజ మందిరపు అధికారయ్యుండి, సమస్తము కలిగిన వాడయ్యుండి, ఆస్తిపాస్తులు కలిగినటువంటి వాడయ్యుండి తను చేస్తున్నటువంటి పని ఏమిటంటే ఆ జన సమూహములో కూడా ఆయన వచ్చి ఆయనను చూచి హల్లెలూయా ఆ మాట చదువుదాం మరొకసారి. సమాజ మందిరపు అధికారులలో యాయీరు అని ఒకడు వచ్చి ఆయనను చూచి ఎప్పుడైతే నీవు మందిరానికి వస్తావో, ఎప్పుడైతే ఆయన సన్నిధికి వస్తావో, నీవు మనసులో నిశ్చయించుకోవలసినటువంటి విషయం ఏమిటంటే నేను ఆయనను చూడాలి. హల్లెలూయా, నేను ఆయన సన్నిధిని చూడాలి, ఆయన యొక్క మహిమను చూడాలి, ఆయన యొక్క ప్రభావమును నేను చూడాలి, ఆయన వాక్యములోని జీవమును నేను చూడాలి. అది నీ ఆలోచన అయి ఉండాలి.